హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ డౌన్ ఫాల్ లో పర్ఫెక్ట్ గా ఎక్కడెక్కడ ఏ స్టాక్స్ కొనాలి అని చెప్పి, ఎందుకంటే చాలా మంది దగ్గర ఎన్నో స్టాక్స్ ఉంటది. యాక్చువల్ గా ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఉంటుందండి. ఎందుకంటే మీ దగ్గర కొన్ని స్టాక్స్, నేను చెప్పే స్టాక్స్ మీ దగ్గర ఉండొచ్చు. ఆ స్టాక్స్ వచ్చి మీకు ఏ లెవెల్ దాకా రావచ్చు అని మీకు ఒక ఐడియా రావచ్చు. అక్కడ ఏం చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేదండి మీకు ఒక చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా మనం మన పోర్ట్ఫోలియో చూసుకున్నామంటే ఎన్నో స్టాక్స్ ఉంటుంది, దిగుతుంటది. బట్ ఆ దిగే లెవెల్లో ఏ లెవెల్లో ఏమేం చెయ్యాలి అనేది చాలా ఇంపార్టెంట్. అసలు దాని గురించి ఎవరు పట్టించుకోరు. జనరల్ గా మనం పోర్ట్ఫోలియో ఈ మంత్ చూస్తాము, ఒక 10 lakhs ప్రాఫిట్ ఉంది. అదే మార్కెట్ డిక్లైన్ అయ్యేటప్పుడు నెక్స్ట్ మంత్ 5 lakhs ప్రాఫిట్ ఉంటుంది. ఇంకో తర్వాత మంత్ చూస్తే కాస్ట్ టు కాస్ట్ ఉంటుంది. అంటే ఓకే, కాస్ట్ టు కాస్ట్ ఉంది. ఆ కాస్ట్ టు కాస్ట్ వచ్చిన తర్వాత ఆ లెవెల్స్ లో అంతా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. మళ్ళీ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ 2 to 3 months ఏమవుతుందంటే మన పోర్ట్ఫోలియో ఒక 10 లక్షల ప్రాఫిట్ చూసింది, మళ్ళీ ఆ 10 లక్షల ప్రాఫిట్ చూస్తాం. బట్ మనం చూస్తూ ఉన్నాము, బట్ ఇన్ బిట్వీన్ లో మనం ఏం చేసాం అనేది ఇంపార్టెంట్. మనం ఏం చెయ్యాలి యాజ్ ఎ ఇన్వెస్టర్ గా, మనం ఏం చేయాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ చాలా మంది అంటారు, నేను షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సార్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. బట్ ఎక్కువ సంపాదిస్తారంటే దానికి మనము పర్ఫెక్ట్ గా ఎక్కడెక్కడ ఏ స్టాక్స్ కొనాలి, మన లెవెల్స్ ఏంటి, ఏ లెవెల్లో కొనాలి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి పర్ఫెక్ట్ గా మీ పోర్ట్ఫోలియో డిజైనింగ్ చేసుకొని విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకొని నేను 2 terms లో చెప్తాను. ఒకటి 3 parts గా చెప్తే 35%, 35%, 30%, లేదా 2 parts గా చెప్తే 50%, 50%. ఇలా మీరు చేశారంటే డెఫినెట్ గా మీకు ఒక వండర్ఫుల్ గా ఉంటుంది. ఇంకోటి, మీరు కొన్ని వండర్స్ చూస్తారు. ఎట్లంటే మనం చెప్పే నెంబర్స్, మీరు కానీ అక్కడ ఏదైనా ఒక నెంబర్ మీకు తగిలిందంటే ఆ నెంబర్స్ నుంచి మీకు రిటర్న్స్ వచ్చి అంత వండర్ఫుల్ గా ఉంటుంది. సపోజ్ ఫస్ట్ లెవెల్ తగిలింది, మళ్ళీ సెకండ్ లెవెల్ కూడా తగిలింది, రెండు యావరేజ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, అక్కడి నుంచి ఒక 3 to 5 months అసలు వండర్ఫుల్ గా ర్యాలీ ఉంటుంది. అది ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను, వినండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి బజాజ్ ఆటో. బజాజ్ ఆటో ఇప్పుడు 3541 ఉంది. ఇప్పుడు కొనొద్దు. ఇది 50%, అంటే 2 parts గా కొనండి. ఫస్ట్ 50% వచ్చి 3317 రూపాయలు. చూడండి, 3317 రూపాయలు ఒక 50%. తర్వాత మరొక 50% వచ్చి 2970 రూపాయలు. మరొక 50% అక్కడ కొనాలి. ఇక్కడ దాకా రావడానికి ఆస్కారం ఉంది ఈ ఫాల్ లో. బజాజ్ ఆటో చూడండి, ఇప్పుడు 3541 ఉంది. ఇప్పుడు కొనొద్దు. 3317 రూపాయల్లో ఒక 50%. తర్వాత 2970లో ఒక 50%. తర్వాత మరొక స్టాక్ వచ్చి BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు 325 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. దీన్ని కూడా ఒక 2 భాగాలుగా చెప్తాను. కొంతమంది హోల్డింగ్ లో ఉంటే ఉంచుకోండి, అది ప్రాబ్లం లేదు, చెప్తున్నాను. 269 రూపాయల్లో ఒక 50%. చూడండి, 269 రూపాయల్లో ఒక 50%. తర్వాత 185 రూపాయల్లో ఒక 50%. చూడండి, ఇప్పుడు 325 ఉంది. ఇప్పుడు కొనొద్దు. 269లో ఒక 50%, 185లో ఒక 50%. BPCL. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో January 28 and 29 2 days ఒక వండర్ఫుల్ వర్క్ షాప్ జరుపుతున్నాము. రియల్ గా స్టాక్ మార్కెట్ లో ప్యాషనెట్ గా ఉండేవాళ్ళు, అంటే ఒక స్టాక్ ని నేనే అనలైజ్ చేసి
షార్ట్ టర్మ్ లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ సెషన్ అండి. అంత వండర్ఫుల్ గా ఉంటుంది. అంటే జనరల్ గా స్టాక్స్ లో లైఫ్ లో ఎంత మందిని రెగ్యులర్ గా మనము డిపెండ్ అవుతూ ఉంటాం చెప్పండి. ఒక స్టాక్ ని అంటే ప్యాషన్ కలిగిన వాళ్ళు ఎవరిని మనం పొద్దాక అడుగుతాము, మనమే ఒక స్టాక్ కొనాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ సెషన్. మనం బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాం, తర్వాత బాటమ్స్ చెప్పిస్తున్నాం. అంత వండర్ఫుల్ గా ఉంటుంది. రియల్ గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాంటాక్ట్ చేయండి. 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేయాలి. అది జనవరి 28 అండ్ 29 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days వర్క్ షాప్. బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వచ్చారంటే ఇబ్బంది పడాల్సి వచ్చింది, పక్కన వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. తర్వాత చూడండి, మరొక స్టాక్ చెప్తాం. మరొక స్టాక్ వచ్చి కోల్ ఇండియా. చూడండి, కోల్ ఇండియా. ఈ స్టాక్ ని నేను 2 భాగాలుగా కొనమని చెప్తాను. ఇప్పుడు 215 రూపాయలు ఉంది, ఇక్కడ కొనొద్దు. 200 రూపాయల్లో ఒక 50%. చూడండి, 200 రూపాయల్లో ఒక 50%, తర్వాత 160 రూపాయల్లో ఒక 50%. చూడండి, కోల్ ఇండియా ఇప్పుడు 215 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనొద్దు. 200 రూపాయల్లో ఒక 50%, 160 రూపాయల్లో ఒక 50%. తర్వాత మరొక స్టాక్ వచ్చి తర్వాత ఇప్పుడు చూడండి, ఈ స్టాక్స్ అన్ని మీరు ఎలా ప్రాఫిట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఇప్పుడు మనము మరొక వండర్ఫుల్ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం మన గురుప్రసాద్ అకాడమీలో. అంటే 21 days ఒక ప్రోడక్ట్ ఈ స్టాక్స్ ది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ ప్రోడక్ట్, తర్వాత నిఫ్టీ ఎవ్రీ మంత్ సింగిల్ ఎంట్రీ. ఈ 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. ఎవరి యొక్క ట్రేడింగ్ స్టైల్లో వాళ్ళకి ఎలా సూటబుల్ గా ఉంటే ఆ ప్రోడక్ట్స్ మన దగ్గర నుంచి మీరు వాట్సాప్ టీమ్ ని కాంటాక్ట్ చేసుకుని తీసుకోవచ్చు డీటెయిల్స్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. తర్వాత మనం మీ అందరికీ తెలుసు, మనం రీసెంట్ గా ఇన్వెస్టర్స్ కోసం కూడా ఒక వండర్ఫుల్ ప్లాన్ ఒకటి లాంచ్ చేశారు. అంటే ఎలా చెప్పాలంటే, నన్ను రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు, సార్ నా దగ్గర 5 crores ఉంది, 10 crores ఉంది, నెక్స్ట్ ఒక 5 years కి మీరు మాకు డబుల్ అయ్యే స్టాక్స్ మీరు చెప్పండి అని నన్ను రెగ్యులర్ గా అడుగుతుంటారు. వాళ్ళ కోసమే మనము ఈ ప్లాన్ అనేది. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే అబౌవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయమన్నాను. అంటే ఎట్లా అంటే ఆ 50 lakhs వచ్చి వాళ్ళ డిమెట్ అకౌంట్ లోనే పెట్టుకుంటారు, ఆ డివిడెండ్స్ కూడా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ 5 years కి ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. అది ఒక వండర్ఫుల్ గా ఉంటుంది ప్రోడక్ట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయలు తీసుకోవట్లేదు, జస్ట్ రికమెండ్ చేసినందుకు జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. అది తర్వాత చూడండి, మనము టోటల్ గా 3 స్టాక్స్ చెప్పాను. బజాజ్ ఆటో, తర్వాత బీపీసీఎల్, తర్వాత కోల్ ఇండియా. పర్ఫెక్ట్ గా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది ఇవన్నీ 50-50%లో సింపుల్ అండి. మన దగ్గర క్యాపిటల్ నేను చెప్పాను, 10 లక్షల క్యాపిటల్ ఉంటే దాన్ని 20 parts చేసుకోవాలి. ఎంతైనా సరే 20 parts చేసుకుని 50,000 అంటే ఒక స్క్రిప్ట్ కి మనం 50,000 రూపాయలు మనం ఎగ్జాంపుల్ గా పెడుతున్నామంటే దాన్ని 3 parts గా చేసుకోవాలి. ఇలా ప్లానింగ్ తో చేస్తేనే మనం ఇక్కడ సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే ఏ ప్లాన్ లేకుండా చేస్తే డెఫినెట్ గా స్టాక్ మార్కెట్ అనేది ఇదే ఊరికే ఆషామాషి కాదు. అది మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.